ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యర్థుల స్థాయిని దాటి బద్ధ శత్రువులు ఎవరన్నా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశాడు. అది లేఖలో రిక్వెస్టింగ్ చేస్తూ మరీ రాశాడు. అసలు నిజంగానే లేఖ రాశాడా, లేదంటే ఇది ఒక రాజకీయ వ్యూహమా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా లేఖ సారాంశాన్ని చూస్తే దీని వెనుక ప్రత్యేకంగా ఒక రాజకీయ అస్త్రం, చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెంచేటటువంటి ఒక రాజకీయ అస్త్రం ఉంది అంటూ పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానమైనటువంటి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఈ లేఖ రాయడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. మనం ఈ మధ్యనే చూసాము, అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధ హోదా పొందుతుంటే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటూ ఒక వింత ప్రతిపాదన తీసుకొచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి అన్నాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఉండే వైరం ఎంతటితో వెల్లడైంది. అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తగ్గడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏమిటి, వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశాడు. ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల అనుసరించేటటువంటి ప్రత్యర్థి వైఖరి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా తీవ్రంగా దుయ్యబట్టడము, విమర్శించడము, ఆరోపణలు గుప్పించడం అనేది ఒక రాజకీయ లక్ష్యాలుగా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలోనే మనం చూసాము, అమరావతికి చాలా కష్టపడి పార్లమెంట్లో చట్టబద్ధమైనటువంటి హోదా కల్పించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము చాలా ప్రయత్నం చేసి విజయం సాధించింది. వెంటనే దాని మీద నీళ్లు జల్లే విధంగాని, మొరాలిటీని దెబ్బతీసే విధంగాని, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని తగ్గించే విధంగాను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి అసలు అమరావతి సాధ్యం కాదు, మావిగన్ అనేటటువంటిది నేను ఇస్తున్నటువంటి ప్లాన్ బి అంటూ ఒక రకంగా చెప్పాలంటే 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇండైరెక్ట్గానే పెట్టుబడిదారుల్ని బెదిరించే విధంగా తాము మళ్ళీ అధికారంలోకి వస్తే మావిగన్కి ముందుకు వెళతామనేటటువంటి ఒక ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చే విధంగా బెదిరించారు. ఇంతటి శత్రుత్వము లేదంటే వైరము వీళ్ళిద్దరి మధ్య ఉంది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశాడు. ఇది మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ప్రధానంగా దీనికి ముఖ్యమైనటువంటి కారణము జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడము. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలకి లేఖలు రాశాడు. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లేఖ మాత్రమే ప్రధానంగా చర్చనీయమవడానికి కారణము ఈ మధ్య కాలంలో, అంటే దాదాపు 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య లేఖలు కానీ లేదంటే మాటలు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి, అంటే ప్రత్యక్ష సంభాషణ కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. అయితే అందులోని ఈ లేఖకి ఒక ప్రత్యేకత ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసినప్పటికీ అవన్నీ విమర్శలు, ఆరోపణలు, సలహాపూర్వకమైనటువంటి నిందలతో కూడినటువంటివే అయి ఉండడము. ఇది మాత్రం పూర్తి స్థాయిలో కాన్సెన్సస్, అంటే ఏకాభిప్రాయము సాధించాలి అనేటటువంటి దృష్టిలో అప్పీలింగ్ మోడ్లో, అంటే రిక్వెస్ట్ చేసేటటువంటి మోడ్లో ఉండడం అనేటటువంటిది ఒక విశేషం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ ప్రియమైన జగన్మోహన్ రెడ్డి అన్న స్థాయిలోనే ఆయన ఈ లేఖలోని సారాంశాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దీంట్లో సారాంశాన్ని చూస్తే కనుక ఒకవైపు జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. మహిళా సాధికారత విషయంలో మనమంతా కలిసి పనిచేయాలి, కలిసి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ప్రస్తావనతో అప్పీల్ చేయడం అనేటటువంటిది జరిగింది. రాజకీయాలు అనేవి దీంట్లో ఉండకూడదు అనేటటువంటిది చెప్పారు. నిజానికి దీని వెనుక వ్యూహము ఈ అంశానికి మద్దతు కూడగడుతున్నాము అంటూ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవడం ఒకటి. ఇంకోవైపు చూస్తే కనుక వీళ్ళిద్దరికీ పడదు ప్రతి విషయంలోనే అంటూ జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని తిట్టుకునేటటువంటి న్యూట్రల్ ఓటర్లు కూడా చాలామంది ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ విషయంలోని కలిసి రావటం లేదు. తాను నిర్మాణాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నాను, కన్స్ట్రక్టివ్ లీడర్గా ఉన్నాను,
అంతేకాకుండా రెస్పాన్సిబుల్ లీడర్గా ఉన్నాను, బాధ్యతాయుతమైనటువంటి లీడర్గా ఉన్నాను, తన హోదాకి తగిన విధంగా ప్రవర్తిస్తున్నాను అనేటటువంటి భావన, పెర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని బిల్డప్ చేసుకునేటటువంటి క్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశాడు. అంటే సారాంశము మహిళా సాధికారతకి మద్దతు ఇవ్వాలనేటటువంటి సారాంశంలో ఎటువంటి లోపము లేకపోయినప్పటికీ తన ఇమేజ్, ఎందుకంటే ఈ లేఖ సోషల్ మీడియాలో కానీ ప్రజల దృష్టిలో కానీ పడుతుంది కాబట్టి ఆ బిల్డింగ్ పెర్సెప్షన్ కూడా మారుతుంది. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డినే కాకుండా షర్మిలకు కూడా ఆయన లేఖ రాశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి లేఖ రాశాడు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్కి లేఖ రాశాడు, కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా లేఖ రాశాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా సంబోధించడం అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయమవుతుంది. అయితే గతంలో కూడా ఈ లేఖలు రాయడం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రధానంగా జరిగింది. కానీ ఆ లేఖలన్నీ కూడా తీవ్రమైన ఆరోపణాపూర్వకమైనటువంటి నిందలుగానే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమరావతిని కాదు 3 రాజధానులు అంటూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పల్లవి అందుకున్నాడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడే అమరావతిని కొనసాగించాలి, అంతేకాకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, చట్టబద్ధమైనటువంటి వాగ్దానాలు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటిని గౌరవించడం ప్రభుత్వ బాధ్యత, ఎవరు అధికారంలో ఉన్నా అంటూ ఒక రకంగా నువ్వు చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపుతూ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అదేవిధంగా 2021లో చూస్తే కోవిడ్ రాష్ట్రాన్ని అంతటినీ చుట్టుముట్టినటువంటి సందర్భంలో కోవిడ్ మీద టెస్టింగ్లు, అంటే రక్త పరీక్షలు ఇవన్నీ పెంచాల్సి ఉంటుంది. అదే సమయంలో వైద్య సదుపాయాలు మెరుగు చేయాలి, అంటే సక్రమంగా సేవలు అందటం లేదు అనేటటువంటి భావంతో నిందాపూర్వకమైనటువంటి లేఖ మరోసారి రాశారు. ఆ తర్వాత శాంతి భద్రతల సమస్యని ప్రధానంగా ప్రస్తావిస్తూ మరోసారి లేఖ రాశారు. శాంతి భద్రతలు క్షీణించాయి, రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయంటూనే. ఇంకోవైపు చూస్తే కనుక ఫైనాన్షియల్ ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఆర్థికంగా జవాబుదారీతనం పట్టించుకోవట్లేదు, రాష్ట్రం దివాళా తీసిందంటూ మరోసారి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాశాడు. అంటే ఇలాగ అనేక దఫదఫాలుగా ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడడానికి, అంటే ప్రజలతో ప్రసంగాలు చేయడము, బహిరంగ సభలు పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి తప్పుని వేలెత్తి చూపే విధంగా నేరుగా ఆయనకి లేఖలు రాసినటువంటి సందర్భాలు 2022 చివరి వరకు కొనసాగాయి. కానీ ఆ తర్వాత మాత్రము పూర్తిగా పొలిటికల్ యాక్షన్లోకి చంద్రబాబు నాయుడు దిగిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత, దాదాపు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేఖ రాయడము, అది కూడా ఈ మధ్యకాలంలో చాలా వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎక్కడా సహకరించుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు కాన్సెన్సస్, అంటే ఏకాభిప్రాయం కొన్ని విషయాల్లో మనం సాధించాలి అంటూ స్నేహహస్తం అందించే విధంగా కలిసి రండి ముందుకెళదాము, ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది, దేశ ప్రగతికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ విషయంలో మనము రాజకీయాలను పక్కన పెట్టి కలిసి నడవాల్సి ఉంది అనే ధోరణిలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం అనేది ఒక సంతోషకరమైనటువంటి పరిణామంగానే చూడాలి. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో కన్నా ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షంగానే ఉంది. అంటే అధికారికమైనటువంటి హోదా ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విశ్వాసంలోకి తీసుకుంటూ ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నం చేస్తే కనుక రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు.